నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సొంతూళ్లకు వెళ్లే వారితో ప్రయాణ ప్రాంగణాలు కిటకిట. గమ్యస్థానానికి చేర్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు. ప్రయాణికుల కోసం విజయవాడ నుంచి ప్రైవేట్ పాఠశాల బస్సులు 100 కిలోమీటర్ల పరిధిలో 50 బస్సులు నడుపుతున్న ఆర్టీసీ. గుంతలమయంగా బాదెంపూడి తాడేపల్లిగూడెం రహదారి. తాత్కాలిక మరమ్మతులతో కొన్నాళ్లకే అధ్వానమవుతున్న వైనం. సజ్జల కుటుంబం అటవీ భూముల ఆక్రమణపై పవన్ సీరియస్. సంక్రాంతి తర్వాత క్షేత్రస్థాయి పర్యటనలో తేలుస్తానని వెల్లడి. అమెరికా లాస్ ఏంజల్స్ లో ఆరని కార్చిచ్చు. $150 బిలియన్ ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే వారితో విజయవాడ బస్టాండ్లో ప్రయాణికుల రద్దీ కొనసాగుతుంది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఆర్టీసీ అధికారులు అదనంగా 320 బస్సులు ఏర్పాటు చేశారు. అవి సరిపోకపోవడంతో ప్రైవేట్ పాఠశాల బస్సులను కూడా వినియోగిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కనకారావు అందిస్తారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండడంతో విజయవాడ బస్టాండ్ నుంచి ఇతర ప్రాంతాలకి సుమారు 300 సర్వీసులు అదనంగా నడుపుతున్నారు. దీంతో పాటు ఇంకా అదనంగా అవసరాన్ని బట్టి ప్రైవేట్ స్కూల్ బస్సులను కూడా వినియోగిస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఏలూరుకి ఇక్కడ నుంచి సిద్ధార్థ అకాడమీకి సంబంధించిన ఒక ప్రైవేట్ బస్సుని ఉపయోగిస్తున్నారు. ఈ స్కూల్ బస్సులో వాళ్ళందరినీ కూడా తరలిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల చర్యలు ఈ ఆర్టీసీ అధికారులు అయితే చేపట్టారు. వాళ్ళందరూ కూడా స్వగ్రామాలకి సురక్షితంగా పంపించడమే తమ ధ్యేయమని చెప్పేసి ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఎన్టీఆర్ జిల్లా ప్రజా రవాణాధికారి దానం గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రత్యేకంగా ఈ ప్రైవేట్ స్కూల్ బస్సులు ఎన్ని మీరు పెట్టారు? హైదరాబాద్ నుంచి ఇక్కడ డంప్ అయినటువంటి ప్రయాణికులందరూ కూడా గోదావరి జిల్లాలకి ట్రాన్స్పోర్ట్ చేయడానికి నిన్న సుమారు 325 బస్సులు ఆపరేట్ చేయడం జరిగింది. ఈ రోజు కూడా అదే విధంగా ట్రాఫిక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఈ రోజు కూడా ఆర్టీసీ బస్సులు 350 బస్సులు ప్లాన్ పెట్టుకున్నాం. అవి కాకుండా టీటీసీ గారితో మాట్లాడి అదనంగా స్కూల్ బస్సులు కూడా మేము ప్లాన్ అప్ చేశాము. ప్రయాణికులు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా వారి గమ్యస్థానాలకి చేర్చడానికి మేమంతా ప్లాన్ చేసి పెట్టుకుంటాం. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రాన్స్పోర్ట్ చేస్తాం. ఎన్ని బస్సులు పెట్టారు సార్? ఇంకా పెంచే అవకాశం ఏమైనా ఉందా ప్రైవేట్ స్కూల్ బస్సులకు సంబంధించి? స్కూల్ బస్సులు ఒక 50 బస్సులకి అదనంగా తీసుకోవడం జరిగింది. ప్రయాణికుల అవసరాలను బట్టి ఎన్ని బస్సులు అవసరం అయితే అన్ని బస్సులు మేము తిప్పుతాం. అంటే ఈ ప్రైవేట్ స్కూల్ బస్సులకు సంబంధించి ఎన్ని రోజులు నడిపే అవకాశం ఉంది? మీరు ఎన్ని రోజులు వినియోగించుకొని ఉన్నారు ఈ బస్సు? అంటే సంక్రాంతి ట్రాఫిక్ క్లియరెన్స్ కోసమని తీసుకోవడం జరిగింది. ఈరోజు ఈవినింగ్ వరకు ఈ ట్రాఫిక్ ఉండేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ట్రాఫిక్ ఉన్నంత వరకు మేము బస్సులు ఆపరేట్ చేస్తాం. ఇది అధికారులు చెబుతున్నారు. ప్రయాణికుల రద్దీ ఏ రోజు వరకు అయితే ఉంటుందో ఆ రోజు వరకు ప్రైవేటు స్కూల్ బస్సులకు సంబంధించి నడుపుతామని చెప్పి స్పష్టం చేస్తున్నారు. ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ ఎంఎస్ఎన్తో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి. సంక్రాంతి పండుగ వేళ బాపట్ల జిల్లా తీర ప్రాంతంలో కోడి పందాలకు బరులు సిద్దమవుతున్నాయి. చెరుకుపల్లి మండలం తూర్పుపాలెం, పిట్టలవానిపాలెం మండలం మంతెనవారిపాలెం శివారు, కొల్లూరు మండలం అనంతవరంలో ప్రధాన రహదారుల పక్కనే ఏర్పాట్లు చేశారు. రాత్రివేళ సైతం ఆడించేలా ఫ్లడ్ లైట్లు కూడా పెట్టారు. జోదం ఆడేందుకు కూడా ప్రత్యేక గుడారాలు ఏర్పాటు చేశారు. గోదావరి జిల్లాలకు ఏమాత్రం తీసిపోని విధంగా సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో బరులు సిద్దం చేశారు. చిన్నారులు, యువత ఆటపాటలు, పండు వెన్నెలను పోలిన వెండి ముగ్గులు, మధ్యలో గొబ్బెమ్మలు, గంగిరెద్దుల విన్యాసాలతో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ముందస్తు వేడుకల్లో సంప్రదాయ దుస్తుల్లో మహిళలు, యువజనులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. పోటీల్లో పాల్గొంటూ పతంగులు ఎగరవేస్తూ సంక్రాంతి శోభతో అలరిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు జోరుగా సాగుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని డాక్టర్ లక్కిరెడ్డి అనిమిరెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన సంప్రదాయ సంక్రాంతి క్రీడా పోటీలకు విశేష స్పందన లభించింది. రంగవల్లులు, గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల కీర్తనలు, బొమ్మల కొలువులతో గుంటూరు జిల్లా వడ్లమూడిలోని విజ్ఞాన్ విశ్వవిద్యాలయంలో సంక్రాంతి పండుగను విద్యార్థులు నిర్వహించారు. భావితరాలకు పండుగ సంప్రదాయాలను అందించడమే లక్ష్యంగా ముందస్తు సంక్రాంతి వేడుకలు నిర్వహించినట్లు విజ్ఞాన్స్ విద్యా సంస్థల చైర్మన్ లావు రత్తయ్య తెలిపారు.
మా కళాశాలలో కూడా గోపూజలు చేశారు, గంగిరెద్దుల ఆటలు, ఇలా పతంగుల పోటీలు, కుకింగ్ కాంపిటీషన్స్, ఇలా చాలా కాంపిటీషన్స్ కూడా పెట్టారు. అనాదిగా వస్తున్న ఆచారాలన్నిటినీ ఇక్కడ విజ్ఞాన్ విశ్వవిద్యాలయంలో మా అందరికీ తెలియచేయాలి అని సంక్రాంతి సంబరాలు మా విశ్వవిద్యాలయంలో చాలా బాగా గొప్పగా జరుపుకుంటారు. మా కళాశాలలో, మా విశ్వవిద్యాలయంలో మేము పల్లెటూరు వాతావరణాన్ని ఇక్కడికి తీసుకొచ్చి చూపించి అసలు ఒక సంక్రాంతి ఒక పల్లెటూరులో ఎలా ఉంటుంది అని చెప్పి చూపించాలనేదే మా ప్రయత్నం. పల్లెటూరులో కల్చర్స్ ఎట్లా ఉంటాయి, ఈ భోగిపళ్ళు, పొంగల్ అండ్ వాళ్ళ దూడు బసవన్నది పర్ఫార్మెన్స్ ఒకటి జరిగింది. వాళ్ళు డాన్స్ వేయడము, కబడ్డీ చేయడం అదంతా చాలా బాగా నచ్చింది నాకు. కోడి పందాల గురించి వినడమే కానీ ఇప్పుడు ఫస్ట్ టైం చూడడం నేను కోడి పందాలు కానీ, అండ్ ఆల్సో డూడు బసవన్న వాళ్ళు చేయడం కానీ, వాళ్ళు వచ్చి మాట్లాడడం, అవంతా చాలా మంచిగా అనిపించింది నాకు. అన్ని కొత్త కొత్త విషయాలు, కోడి పందాలు, బసవన్నలు, కబడ్డీ పోటీలు, ఇవన్నీ చాలా కొత్తగా అనిపిస్తున్నాయి మా లాంటి తరం వాళ్ళకి. సో చాలా సంతోషంగా అనిపించింది. బేసికలీ రోజు ఆ జీన్స్ అన్నీ అందరూ మోడర్న్కి అలవాటు పడిపోయి ఉంటారు. తర్వాత వాళ్ళ ఇలా అందరి ట్రెడిషన్లో చూసినప్పుడు కొంచెం బాగుంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత స్టూడెంట్స్ అందరితో పాటు కలిపి ఇలా జరుపుకోవడం చాలా కొత్తగా ఇంకా ఆనందంగా అనిపిస్తుంది సార్. విద్యార్థుల్లో కూడా కొంచెం ట్రెడిషన్స్ వాటి మీద పట్టు రావడం, వాళ్ళకి కూడా కొంచెం అవగాహన రావడం జరుగుతుంది. కాబట్టి ఇది ఒక మంచి ఇనిషియేటివ్గా చెప్పుకోవచ్చు. అసలు మన పాతకాలంలో భోగి మంటలు, సంక్రాంతి, కనుమ ఇవన్నీ ఇంపార్టెన్స్ చెప్పటానికని మా విద్యా సంస్థల్లో మేము ప్రతి సంవత్సరం సంక్రాంతి వేడుకలు జరుపుకుంటాము. దీంట్లో కాంపిటీషన్లు పెట్టి పిల్లలకి వాళ్ళని మోటివేట్ చేస్తూ, పార్టిసిపేట్ చేయిస్తూ, ప్లస్ సంక్రాంతి సంబరాలు జరుపుకొని వాళ్ళకి పాతకాలం పద్ధతులన్నీ తెలిసేలాగా చేస్తూ ఉంటాము. ఈ ముగ్గులు వేయటము, అట్లానే పాటలు పాడటము, భోగి చిన్నారులకి భోగి పళ్ళు పోయటము, ఇంకా కోడిపందాలు శాంపుల్గా, అంటే హింస అదేం లేదు. అట్లానే ఈ ఆవుల్ని పూజించటం, పొంగించటం, ఇవన్నీ శాస్త్రబద్ధంగా చాలా సాంప్రదాయంగా ఇక్కడ నిర్వహించారు. ఈ సంక్రాంతి సందర్భంగా ఈ అన్ని కార్యక్రమాలతో పిల్లల్ని ఇన్వాల్వ్ చేసి ఇది నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా తెలుగు ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఏఆర్ పోలీస్ గ్రౌండ్లో సంక్రాంతి సంబరాలను విజయవాడ సిపి రాజశేఖర్ బాబు ప్రారంభించారు. మహిళా పోలీస్ సిబ్బంది వేసిన ముగ్గులు ఆకట్టుకున్నాయి. కృష్ణా జిల్లా అవనగడ్డలో గ్రామీణ యువజన వికాస్ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో కబడ్డీ పోటీలు నిర్వహించారు. కృష్ణా జిల్లా కంకిపాడులో జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎడ్లబళ్ల ప్రదర్శన పోటీల్లో తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు రాష్ట్రం నుంచి పశుపోషకులు పాల్గొన్నారు. దీనికి స్పందన అయితే విశేషంగా ఉంది. ఎక్కడెక్కడి నుంచో కూడా వచ్చి ఇక్కడ ఎడ్ల పోటీ నిర్వహించుకుంటానికి చాలామంది చాలా ఆనందంతో, చాలా ఉత్సాహంతో చాలామంది వచ్చి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రభుత్వంలో ఇలాంటి ఆనంద కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉంది. రాజమహేంద్రవరం నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో భోగి మంటలు, గొబ్బెమ్మలు, గంగిరెద్దుల విన్యాసాలు అందరినీ అలరించాయి. ముగ్గుల పోటీల్లో విజేతలుగా గెలిచిన వారికి గృహోపకరణాలు బహుమతులుగా అందించారు. దానవాయపేట నగరపాలక పాఠశాలలో ఈనాడు వసుంధర కుటుంబం ఆధ్వర్యంలో జిల్లా స్థాయి ముగ్గుల పోటీలు నిర్వహించారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. నిడదవోలు మండలం విఘ్నేశ్వరంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. ఆత్రేయపురంలో కొత్తపేట ఎమ్మెల్యే బండార సత్యానందరావు ఆధ్వర్యంలో జరుగుతున్న సంక్రాంతి వేడుకల్లో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఇక్కడ మాత్రం నిజంగా యువతకు ఉపయోగపడేది, మనసుకి ఆహ్లాదం కలిగించేది, దేహదారుఢ్యాన్ని పెంపొందించే కార్యక్రమాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఇంతమంది ఈత పోటీల్లో పాల్గొనటం, రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చి పాల్గొనటం, 3 రోజుల పాటు జరిగేటువంటి ఈ సంక్రాంతి సంబరాల్ని ఇంత బాగా ఆర్గనైజ్ చేస్తున్నందుకు ఎమ్మెల్యే గారికి, వారికి సహకరిస్తున్నటువంటి అధికార యంత్రాంగానికి కూడా అభినందనలు తెలియజేస్తూ పర్యాటక రంగంగా కూడా ఈ ప్రాంతాన్ని చాలా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఈనాడు వారికి, యాజమాన్యం వారికి, అలాగే జిల్లా ఇన్ఛార్జి గారికి, వారికి ఈ పోటీలు ఏర్పాటు చేసి విద్యార్థులన పోటీ తత్వాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి విద్యాశాఖ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నాకు ఈనాడు పోటీలో పార్టిసిపేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. కనుమరుగవుతున్న మన సాంప్రదాయాలను మళ్ళీ వెనక్కి తీసుకోవడానికి ఈనాడు పోటీ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇది ప్రతి సంవత్సరం ఇలా కంటిన్యూ చేస్తూ
అందరికీ ఇలా మంచి మంచి ప్రైజ్ ఇస్తూ అందరినీ ఎంకరేజ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు ఈనాడు ప్రోగ్రామ్ వారు ముగ్గుల పోటీ కండక్ట్ చేశారు. అందులో నాకు థర్డ్ ప్రైజ్ రావడం చాలా గర్వంగా ఉంది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మన్యం జిల్లాలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో మంత్రి గుమ్మడి సంధ్యారాణి పాల్గొని మహిళలు వేసిన రంగవల్లులు తిలకించారు. విశాఖలోని ప్రేమ్ సదన్ మందిరంలో శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు మండలం ఎస్ ఉప్పలపాడు గ్రామంలో జ్ఞానపార్వతి విద్యా మందిరంలో నిర్వహించిన ముందస్తు సంక్రాంతి వేడుకల్లో విదేశీయులు సందడి చేశారు. సంక్రాంతి వేళ సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో హైదరాబాద్ ఎంజీబీఎస్ లో రద్దీ నెలకొంది. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీ అయితే కొనసాగుతుంది. ఇటు రైల్వే స్టేషన్ బస్ స్టాండ్లలో కూడా అదేవిధంగా రద్దీ అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఆర్టీసీ అధికారులు కానీ రైల్వే అధికారులు కూడా ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేసి తర్వాత ప్రయాణికులను వారి గమ్యస్థానాన్ని చేర్చే విధంగా కూడా ప్రణాళికను సిద్ధం చేసిన సంగతి తెలిసింది. ఇప్పటివరకు నగరం నుంచి కూడా వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు సంబంధించి కూడా ఇప్పటికే కొంతవరకు వారి గమ్యస్థలానికి చేర్చినప్పటికీ అయితే ఈ రోజు రాత్రి వరకు అర్ధరాత్రి వరకు కూడా ఇదే విధంగా క్రౌడ్ ఉన్నట్లయితే అదనపు బస్సులతో పాటు అదనపు రైళ్లను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా అధికారులు అయితే వెళ్లిసిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం ఎంజీబీఎస్ బస్ స్టాండ్ వద్ద ఉన్నాము. ఇక్కడ చూడొచ్చు అంటే ప్రయాణికులకు సంబంధించి ఇంకా ప్రయాణికులు వారి స్వగ్రామాలకు వెళ్లేందుకు కూడా హైదరాబాద్ నుంచి పలు చోట్ల నుంచి కూడా ఇటు రైల్వే స్టేషన్లు తర్వాత బస్ స్టేషన్లకు వచ్చి తర్వాత ఇక్కడ నుంచి వారి గ్రామాలకైతే వెళ్తున్నారు. అయితే సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా ఎక్కువగా హైదరాబాద్ ఉపాధి కోసం తర్వాత ఇక్కడే స్థిరపడిన వారు చాలా మంది కూడా ఇటు ఆంధ్రప్రదేశ్లోని తమ స్వగ్రామాలకు వెళ్ళి ఆ పండుగను జరుపుకోవడానికి కూడా ఎక్కువ మంది వెళ్తుంటారు. కాబట్టి దాని నేపథ్యంలోనే ఇటు అధికారులు కూడా తగు ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం అదేవిధంగా రద్దీ అయితే కొనసాగుతుంది. బస్ స్టేషన్లో అయితే ఆ బస్సుల కోసం వెయిట్ చేసిన పరిస్థితి అయితే ఉంది. దీనికి తగ్గట్టు ఇక్కడ అంటే ఎక్కువ పబ్లిక్ ఉన్నట్లయితే వెంటనే అధికారులు అప్రమత్తమై తర్వాత అదనపు బస్సులను ముందస్తు కానీ ప్రణాళికను సిద్ధం చేసి ఆ బస్సులను అయితే ఏర్పాటు చేసింది. తర్వాత ఇక్కడ నుంచి ప్రయాణికులను అయితే వారి గమ్యస్థలాన్ని అయితే ప్రయాణికులను అయితే పంపించే పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే కొన్ని రిజర్వేషన్లు ఉన్నప్పటికీ కొన్ని అదనపు బస్సులను కూడా ఏర్పాటు చేసి వారి గమ్యస్థానం చేస్తామని చెప్తున్నారు. అయితే 3 రోజులుగా వరుసగా సెలవు ఉండడంతో కూడా ఎక్కువ మంది ఈ రోజు అర్ధరాత్రి వరకు కూడా వెళ్ళారని చెప్పి కూడా అధికారులు అయితే చెప్తున్నారు. దానికి తగ్గట్టు కూడా ఏర్పాట్లు చేశాం. ఎక్కడ ఎలాంటి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఇటు బందోబస్తు పరంగా కానీ తర్వాత వారి ప్రయాణం ఇంకా సురక్షితంగా ప్రయాణ స్వగ్రామాలకి తరలించే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తామని చెప్పి కూడా ఇటు ఆర్టీసీ కానీ తర్వాత రైల్వే అధికారులు అయితే చెప్తున్నారు. ఇప్పటికే అదనపు రైళ్లను ఏర్పాటు చేసినప్పటికీ కొత్తగా ఏర్పాటు చేసిన చెర్లపల్లి టర్మినల్ ఎక్కడైతే ఉందో ఆ టర్మినల్లో అదనపు ట్రైన్లను అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. ఇప్పటివరకు అంటే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఏర్పాటు చేసినప్పటికీ ప్రయాణికులు కొంత ఇక్కడికి వచ్చి ఏదైనా అదనపు బస్సులకు సంబంధించి కూడా ఏదైనా అడిగినట్టయితే వెంటనే ఏర్పాటు చేసే పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఆర్టీసీ అధికారులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం. ఇప్పటివరకు క్రౌడ్ ఏ విధంగా ఉంది అంటే నిన్న మొన్నటి కంటే ఈ రోజుకి ప్రస్తుతం ఏ విధంగా ఉంది సార్? ప్రజెంట్ అంటే ప్రయాణికుల రద్దీ ఏ విధంగా ఉంది సార్? ప్రస్తుతం అంటే అధికారులు అయితే ప్రస్తుతం వివరాలు అయితే సేకరిస్తున్నారు. ఎక్కడ కూడా ప్రయాణికులను రద్దీ లేకుండా కానీ తర్వాత అక్కడ వారికి స్వగ్రామాలు తరలించే విధంగా ప్రస్తుతం అయితే ప్రయాణికుల పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అంటే ఇటు ఖమ్మం ప్రధానంగా సత్తుపల్లి, రాజమండ్రి, పోలవరం ఈ ప్లాట్ఫామ్ సంబంధించి కూడా ఉన్నాం. బస్సుల కోసం అయితే ప్రస్తుతం అయితే వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే అధికారులు అయితే ఒక పక్క ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ తర్వాత ఇంకా అదనపు బస్సులు ఇంకా అవసరం ఉంటే మాత్రం ఖచ్చితంగా నడుపుతాము. ఇప్పటికే అదనపు సర్వీసులు నడుపుతున్నాము. వాళ్ళు అక్కడ నుంచి తిరిగి మళ్ళీ ఇక్కడ నుంచి తర్వాత మళ్ళీ పంపించే ప్రయత్నం కూడా చేస్తున్నాం చెప్తున్నారు. అయితే వచ్చే మార్గంలో కేవలం అంటే వెళ్లే మార్గం కాకుండా వచ్చే సమయాన్ని కూడా తగు ఏర్పాట్లు అయితే ప్రస్తుతం అయితే చేస్తున్నాం. 3 రోజుల పాటు ఇదే విధంగా రద్దీ కొనసాగుతుంది. కాబట్టి ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానం చేర్చే విధానం కూడా ఉంటుంది. అయితే ఇటు ప్రైవేటు ట్రావెల్స్ను దృష్టిలో పెట్టుకొని కూడా అదనపు బస్సులను అయితే ప్రస్తుతం అయితే నడిపిస్తున్నామని చెప్పి ఆర్టీసీ అధికారులు అయితే ప్రస్తుతం అయితే వెళ్లిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో. ధన్యవాదాలు రమేష్. విజయవాడ పశ్చిమ బైపాస్ అందుబాటులోకి రావడంపై ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి వేళ రద్దీ తగ్గించేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతోందంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరమణ అందిస్తారు.
సంక్రాంతి పండుగను సొంతూరులో ఘనంగా జరుపుకునేందుకు గాను పెద్ద ఎత్తున ప్రజలు ఇటు ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర వైపు తరలి వస్తున్నారు. హైదరాబాద్ వైపు నుంచి పెద్ద ఎత్తున లక్షలాదిగా తరలి వస్తున్నారు. 2 రోజులుగా ఈ రద్దీ విపరీతంగా పెరుగుతోంది. దీంతో ఇటు హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చేటటువంటి హైవే మీద విపరీతమైనటువంటి ట్రాఫిక్ నెలకొంది. అదేవిధంగా ఇటు విజయవాడ నుంచి అలాగే రాజమహేంద్రవరం విశాఖ వైపు వెళ్ళేటటువంటి NH-16 జాతీయ రహదారి పైన కూడా విపరీతమైన రద్దీ నెలకొంది. ఈ రద్దీ దృష్ట్యా ప్రయాణికులకు ఎక్కువ సమయం పట్టకుండా వారు వీలైనంత వేగంగా గమ్యస్థానాలను చేరేందుకు గాను ప్రభుత్వం ప్రత్యేకించి చర్యలు తీసుకుంటూ ఉంది. దీనికి సంబంధించి ప్రస్తుతం చూస్తే కనుక ఇటు విజయవాడ మీదుగా హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా విజయవాడ మీదుగా నగరంలో ప్రవేశించి అటు నుంచి ఇటు రాజమహేంద్రవరం అలాగే విశాఖపట్నం వైపు వెళ్లాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించినటువంటి విజయవాడ వెస్ట్ బైపాస్ మీదుగా వాహనాల రాకపోకలను అనుమతించారు. ప్రస్తుతం మనం చూడొచ్చు విజయవాడ వెస్ట్ బైపాస్ మీదుగా ఉన్నాము. ఈ సంక్రాంతికి రద్దీ పెరుగుతున్న దృష్ట్యా విజయవాడ నగరం మీదుగా ఈ వాహనదారులందరూ కూడా వెళ్తే విపరీతమైనటువంటి ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతుంది. ఫలితంగా దాదాపు గంటల తరబడి ఇబ్బందులు పడేటటువంటి అవకాశం ఉంది. కష్టాలు పడేటటువంటి పరిస్థితి ఉండటంతో ఈ ప్రయాణ కష్టాలు తప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి ఈ బైపాస్ అందుబాటులోకి తీసుకువచ్చింది. 2 రోజులుగా ఈ బైపాస్ మీద నుంచే వాహనాలను ఇక్కడ అనుమతిస్తూ ఉన్నారు. హైదరాబాద్ నుంచి గొల్లపూడి వరకు విజయవాడ సమీపంలో ఉన్నటువంటి గొల్లపూడి వరకు జాతీయ రహదారి మీదుగా వస్తారు. అక్కడి నుంచి ఈ వాహనాలన్నింటి కూడా ఇటు బైపాస్ మీదుగా వెస్ట్ బైపాస్ మీదుగా మళ్లిస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు గొల్లపూడి వైపు నుంచి చూస్తే కనుక ఇవన్నీ కూడా హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి వాహనాలు. వాళ్ళ సొంతూరులలో పండుగను ఘనంగా జరుపుకునేందుకు వారందరూ కూడా వ్యక్తిగత వాహనాల్లో కార్లలో అలాగే ట్యాక్సీల్లో ఇలాగా ద్విచక్ర వాహనాలపై కూడా కొంతమంది వస్తున్నారు. వారందరికీ కూడా ఇటు విజయవాడ మీదుగా వెళ్ళి ఇటు ట్రాఫిక్ బారిలా చిక్కుకోకుండా ఉండేందుకు బైపాస్ మీదుగా అనుమతిస్తూ ఉన్నారు. ఈ బైపాస్ చూస్తే కనుక చాలా విశాలంగా నిర్మించారు. ఈ గొల్లపూడి నుంచి చిన్నౌటుపల్లి వరకు గన్నవరం సమీపంలో ఉన్నటువంటి చిన్నౌటుపల్లి వరకు కూడా ఈ బైపాస్ను చాలా విశాలంగా నిర్మించారు. మొత్తం 6 లైన్ల రహదారిని నిర్మించారు. ఎన్ని వాహనాలు వచ్చినప్పటికీ కూడా ఎక్కడ ట్రాఫిక్ జామ్ అనేది ఏర్పడకుండా ఉండేలా దీన్ని చాలా విశాలంగా అధునాతన విధానాలతో దీన్ని రూపొందించడం జరిగింది. ఈ వెస్ట్ బైపాస్ రాకతో ఇటు వాహనదారులు అయితే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇటు చూస్తే కనుక ఇటు గొల్లపూడి వైపు గొల్లపూడి నుంచి చిన్నౌటిపల్లి వరకు మొత్తం 30 కిలోమీటర్ల పొడవున ఈ బైపాస్ రహదారి ఉంటుంది. దీని మీదుగా మొత్తం కేవలం అరగంట వ్యవధిలోనే విజయవాడ నగరంలో అసలు వెళ్లకుండానే అరగంట వ్యవధిలోనే విజయవాడ దాటేసి వాళ్ళు హైవే మీదుగా NH-16 మీదుగా ఇటు రాజమహేంద్రవరం అలాగే విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం వైపు వాహనదారులు వెళ్తున్నారు. 2 రోజులుగా చాలా వేలాది వాహనాలు ఈ బైపాస్ రహదారి మీదుగా వెళ్తున్న పరిస్థితి ఉంది. బైపాస్ మీదుగా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా అధికారులు అయితే ప్రత్యేకించి చర్యలు తీసుకున్నారు. మొత్తంగా చూస్తే కనుక 30 కిలోమీటర్ల పొడవున ఉండేటువంటి ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ను 2021లో ప్రారంభించారు. అప్పటి నుంచి నిర్మాణం శరవేగంగా కొనసాగించడం జరిగింది. మేఘా ఇంజనీరింగ్ సంస్థకు ఈ పనులను అప్పగించారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఏదైతే పనులు పెండింగ్లో ఉన్నాయో ఆ పెండింగ్లో పనులను చాలా వేగంగా పూర్తి చేసింది. మొత్తంగా 8 నెలల కాలంలోనే పరుగులు పెట్టించి ఈ వెస్ట్ బైపాస్ను చాలా వేగంగా అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం అయితే మొత్తం 95% పనులైతే ఇక్కడ వెస్ట్ బైపాస్ పనులు పూర్తయిపోయి కేవలం 1-2 చోట్ల మాత్రమే అండర్ ఓవర్ బ్రిడ్జ్లు మాత్రమే ఏర్పాటు చేయాల్సి ఉండగా వాటిని వల్ల ఇబ్బంది కలగకుండా ఉండేందుకు సర్వీస్ రోడ్లు నిర్మించి మరీ వాహనదారులందరినీ కూడా ఇటు అలౌ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది చూస్తే కనుక ఇటు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వైపు వెళ్ళేటువంటి వారు అలాగే విధంగా తిరుగు ప్రయాణంలో కూడా ఇటు విశాఖపట్నం నుంచి మళ్ళీ తిరిగి ఇటు హైదరాబాద్ వెళ్ళేటువంటి వారు కూడా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు గాను ప్రత్యేకించి ఇప్పుడు ఈ బైపాస్ను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇటు ప్రస్తుతం అయితే ఇటువైపు వెళ్ళేటువంటి వారు వెళ్తున్నారు. ఇటు వైజాగ్ నుంచి ఇటు హైదరాబాద్ వెళ్ళేటువంటి రహదారిని కూడా రెండో వైపు రహదారిని కూడా ప్రస్తుతం అందుబాటులోకి తీసుకువచ్చారు. అటువైపు కూడా ఇటు పండుగ చేసిన తర్వాత తిరుగు ప్రయాణాలను కూడా వారు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేలా వేగంగా వారు గమ్యస్థానాన్ని చేర్చేలా ఈ బైపాస్ని అయితే అందుబాటులోకి తీసుకువచ్చారు. బైపాస్ చూస్తే కనుక ఎక్కడా కూడా ప్రమాదాల బారిన పడకుండా ఉండేలా అదేవిధంగా
ఎక్కడ కూడా నిర్మాణ లోపాలు తాలిపోకుండా చాలా పకడ్బందీగా చాలా విశాలంగా ఈ బైపాస్ను నిర్మించడం జరిగింది. ఈ బైపాస్ 30 కిలోమీటర్ల పొడవు ఉండేటటువంటి ఈ బైపాస్ మీదుగా చూస్తే కనుక మొత్తం 23 గ్రామాలు మధ్యలో ఉన్నాయి. ఈ గ్రామాలంటే కూడా అనుసంధానం చేస్తూ నిర్మించడం జరిగింది. ఇటు జక్కంపూడి కాలనీ, అలాగే నున్న, అలాగే కొండపావులూరు, వెదురుపావులూరు, అలాగే గన్నవరం వరకు ఈ బైపాస్ అనేది కొనసాగుతుంది. ఈ బైపాస్ రాకతో ఇటు వాహనదారులు ఎవరైతే హైదరాబాద్ నుంచి ఇటు వారి యొక్క స్వస్థలాలకు వెళ్ళేటువంటి వారు రాజమహేంద్రవరం కావచ్చు, కోనసీమ ప్రాంతాలు, అలాగే ఉత్తరాంధ్ర వైపు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం తదితర దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి వారందరూ కూడా ఇటు విజయవాడ నగరంలో కాలు పెట్టకుండానే కేవలం గొల్లపూడి వద్దే వాళ్ళు డైవర్ట్ అయిపోయి ఇటు బైపాస్ ఎక్కేస్తున్నారు. కేవలం 30 నిమిషాల వ్యవధిలోనే విజయవాడ నగరం దాటకుండా డైరెక్ట్గా గన్నవరం వద్దకు వెళ్తున్న పరిస్థితి ఉంది. మామూలుగా అయితే కనుక ఇటు విజయవాడ నగరంలోకి వస్తే కనుక ఇటు పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ మీదుగా కనకదుర్గ వారధి మీదుగా వచ్చి పండిట్ నెహ్రూ బస్ స్టేషన్, అలా విధంగా వారధి తరువాత ఇటు హైవే మీదుగా బెంజి సర్కిల్, అలాగే రామవరపాడు అండ్ ఇటువైపు గన్నవరం వైపు రావాల్సి పరిస్థితి ఉంటుంది. మొత్తంగా చూస్తే కనుక 40 కిలోమీటర్ల పైనే అత్యంత ట్రాఫిక్ ఉన్నటువంటి మార్గంలో రావాల్సిన పరిస్థితి ఉండేది. దీనివల్ల కనీసం అంటే 2 గంటల పాటు నరకయాతన పడేటటువంటి పరిస్థితి ఉండేది. ఈ ప్రస్తుతం అయితే ఈ సంక్రాంతి సీజన్ దృష్ట్యా ఈ ప్రయాణికుల కోసము రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకించి ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు అని చెప్పేసి ఈ బైపాస్ను అందుబాటులోకి తీసుకురావడంతో ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ప్రజలందరూ కూడా చాలా వేగంగా సురక్షితంగా ఈ బైపాస్ మీదుగా ఇటు వాళ్ళ యొక్క స్వస్థలాలకు వెళ్తున్నారు. ఇటు వచ్చేటట్టు కూడా పండగ చేసుకొని తిరిగి వచ్చే సమయంలో కూడా వీరికి ఇదే బైపాస్ మీదుగానే వాళ్ళకి అందుబాటులో ఉంచున్నారు. ఈ బైపాస్ అందుబాటులోకి రావడంతో ఈ వాహనదారులు, ఇటువైపు వెళ్ళే వాహనదారులందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఇటు ప్రస్తుతం అయితే థర్డ్ ఫేజ్లో నిర్మించినటువంటి గొల్లపూడి నుంచి చిన్నవటిపల్లి వరకు నిర్మించినటువంటి బైపాస్ ఫేజ్ 3 అందుబాటులోకి వచ్చింది. తదుపరి రాజధాని అమరావతిలోకి కూడా ఈ బైపాస్ను ఎక్స్టెన్షన్ చేసి దాన్ని కూడా అతి త్వరలోనే అందుబాటులోకి తీసుకొచ్చేలా రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుంది. ఈ బైపాస్ రాకతో ప్రజలందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదే ఈ బైపాస్ మీద ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ సోమేష్తో కలిసి వెంకటరమణ, O2 స్టూడియో. కాకినాడ జిల్లా సూరంపాలెం ఆదిత్య విశ్వవిద్యాలయంలో కలర్స్ 2025 కార్యక్రమం ఉత్సాహంగా సాగింది. 3 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆదిత్య విశ్వవిద్యాలయం విద్యార్థులతో పాటు వివిధ కళాశాలల నుంచి కూడా యువతీ యువకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. యువత ఉత్సాహంగా ఆడిపాడారు. నృత్య, సాంస్కృతిక, సంగీత ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సినీ నటులు సందడి చేశారు. ఆల్మోస్ట్ 70+ కాలేజెస్ నుంచి, యూనివర్సిటీస్ నుంచి పార్టిసిపెంట్స్ రావడం జరిగింది. ఆల్మోస్ట్ మేము కండక్ట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత 9 years గ్యాప్ తర్వాత మళ్ళీ రీస్టార్ట్ చేయడం తోటి స్టూడెంట్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అని చెప్పేసి కొద్దిగా డౌట్ ఉండేది. ఆఫ్టర్ సీయింగ్ ద రెస్పాన్స్ వీఆర్ వెరీ హ్యాపీ. రెగ్యులర్ గా నిర్వహించే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నాం ఫ్యూచర్. ఈ ఫెస్టివల్లో భాగంగా డిఫరెంట్ స్పోర్ట్స్ కాంపిటీషన్స్, కల్చరల్ కాంపిటీషన్స్, అదేవిధంగా కొన్ని క్రియేటివ్ ఈవెంట్స్ కండక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా డిఫరెంట్ ఈవెంట్స్లో పాల్గొన్నటువంటి విజేతలైనటువంటి విద్యార్థులందరికీ కూడా మనము 10 లక్షల వరకు కూడా క్యాష్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో చేసినటువంటి పాత బ్యాచులర్ విద్యార్థులు చాలామంది సినీ ఫీల్డ్లో పనిచేస్తున్నారు. కబాలీ మూవీలో ఒక సాంగ్ రాసిన స్టూడెంట్ మా స్టూడెంటే, శ్రీకరణ్ అని చెప్పేసి. అదేవిధంగా చాలామంది విద్యార్థులు ఫెటేర్లో పాల్గొనడం జరిగింది. పాల్గొన్న తర్వాత వాళ్ళకు వచ్చిన ఎక్స్పీరియన్స్తో మంచి పొజిషన్కి వెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా ఈ కార్యక్రమం ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ ఉపయోగపడే అవకాశం కలిగజేస్తుందండి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన షిరిడీలో తెలుగువారి ఆధ్వర్యంలో నడుస్తున్న ద్వారకామయి వృద్ధాశ్రమాన్ని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సందర్శించారు. పార్టీ కార్యక్రమం కోసం షిరిడీ వచ్చిన ఫడ్నవీస్ అనంతరం ఆశ్రమాన్ని సందర్శించారు. తెలుగువారైన బండ్లమూడు శ్రీనివాసరావు ఈ ఆశ్రమాన్ని స్థాపించారు. శ్రీనివాసరావు మరణానంతరం ఆశ్రమ నిర్వహణ బాధ్యతలు ఆయన సతీమణి సుధారాణి చేపట్టారు. ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వృద్ధులను ఫడ్నవీస్ ఆప్యాయంగా పలకరించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఫడ్నవీస్ ఆశ్రమానికి రావడం పట్ల సుధారాణి సంతోషం వ్యక్తం చేశారు. వ్యవస్థాపకుడు బండ్లమూడు శ్రీనివాసరావు ఇది చూస్తే ఎంతో గర్వపడేవారన్నారు. ఈ మధుర క్షణాల్లో ఆయన మన ముందు లేకపోవడం బాధాకరమన్నారు. ఆయన కరుణ, కృషి ఎప్పటికీ జీవించి ఉంటాయని ఆకాంక్షించారు. ఫడ్నవీస్తో పాటు మహారాష్ట్ర మంత్రి రాధాకృష్ణ, వికే పాటిల్, స్థానిక బీజేపీ నాయకులు సచిన్ తాంబే, శ్వేతా శాలిని ఆశ్రమాన్ని సందర్శించారు.